మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. జనవరి నెల 31వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము, ఆయన సమాధానము కలుగజేయును. యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. తుఫాను ఊపేసే వేళ సమాధానం. ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము. సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి ఆకాశం క్రింద హఠాత్తుగా పెద్ద తుఫాను రేగింది. నింగి నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అల మనల్ని మింగేసేటట్టు ఉంది. అప్పుడు ఆయన నిద్రలేస్తాడు, గాలిని అలలను గద్దిస్తాడు. విలయ తాండవం చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మళింపజేస్తాడు. గాలి వేసే వికృతమైన ఈలలకు పైగా పడిలేచే పెనుకెరటాల హోరు కంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది. ప్రశాంతంగా ఉండండి. నీకు ఆ స్వరం ఎప్పుడైనా వినిపించిందా? వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది. ఆయన సమాధానం కలుగజేస్తాడు. మనకై మనం ఓదార్చుకోలేని సమయాల్లో తన సమాధానాన్ని మనకిస్తాడు. మన సంతోషాలు, మన ఆదర్శాలు, ఆశయాలు వీటన్నిటినీ చూసుకొని మనం తృప్తి పడుతుంటాము. కానీ ఆయన కృప చొప్పున మనం వీటన్నిటికీ ఆయనకి ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకి సహాయం చేస్తాడు. మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు. మన మనస్సులోనూ హృదయంలోనూ అంతులేని నిశ్చలత పరుచుకుంటుంది. సమాధానాన్ని ఇస్తాడు ఆయన. ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో, ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో అన్న ఆయనే మనకి శాంతినిస్తాడు. మన నష్టాన్నే లాభంగా చేస్తాడు. నీ దీవెనలన్నిటిలో, ఆదరణలన్నిటిలో ప్రభువు, నే కోరుకునేది ఒక్కటే, మ్రోగుతున్న యుద్ధ బేరుల మధ్య నీ స్వరం వినాలని, విశ్రాంతి పొందాలని. పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభదినాన భయాలు నా ప్రశాంతతను భంగపరచవు. చీకటి మూసిన దారుల్లో చేతితో నీ వెంట సాగితే శోకాలు నన్నంటవు. చీకట్లో సమసే ఉదయం వస్తుంది. ఇది తెలిసి ఆశతో ఎదురు చూస్తాను. అశాంతిగా మార్చగలవారెవరో నువ్విచ్చిన నిత్య శాంతిని. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి అలజడులు ఉన్నప్పటికీ ప్రభువా, అయా నీ అంట నడిస్తే, నీ చిత్తానుసారంగా నీ మార్గంలో నడుచుకుంటే ప్రభువా, నువ్వు ఇచ్చే శాంతి సమాధానం మా హృదయంలో ఉండిద్దని ఈ దిన వాక్యం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. అవును తండ్రి, నువ్వు శాంతి ప్రదాతవయ్యా, సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభువా, ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలా ఉన్న ప్రభా, ఈ దినం ఉన్న తండ్రి దేవా, జనవరి మాసం ముగించుకుంటూ ఉంటుండగా ప్రభా, ఈ జనవరి మాసం మొత్తం కూడా ప్రభా నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా. అయా గడిచిన 30 దినాలు ప్రభా నీ కృపలో, కాపుదల్లో ప్రభా నీ బిడ్డలందరినీ నడిపిస్తూ వచ్చావయ్యా. వారి పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉంటూ వచ్చారు. వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన నెల మొత్తంలో ప్రభా అయ్యా తండ్రి, వారు తలపెట్టిన ప్రతి ఒక్క కార్యాన్ని నువ్వు సఫలపరుస్తూ వచ్చావు. వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఫిబ్రవరి మాసం కోసం సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలా ఉన్న ప్రభా ఈ దినం తండ్రి దేవా, కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో అయా అనేకులు ఐక్యత, ప్రేమ, సమాధానం కోల్పోయి ఉన్నారు ప్రభా. భార్యాభర్తల మధ్య కలహాలతో ఉంటున్నారు ప్రభా. వారి మధ్య సమాధానం యేసుక్రీస్తు నామములో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభా నీవే సమాధానం దయచేయండి అయ్యా. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య అయా సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయా అన్నదమ్ముల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి అయ్యా. అక్కల చెల్లెల మధ్య అయా ఐక్యత, ప్రేమ, సమాధానం నువ్వు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభు అనాథుల గురించి, దిక్కులేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి నీ కృప, కాపుదల, భద్రత అనుగ్రహించి నీవే ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధులకి నీ కృప, కాపుదల దయచేసి వృద్ధాప్యంలో కూడా ప్రభు వారు నీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక.
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.